హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజు వీడియోలో నేను కోటి స్ట్రీట్ షాపింగ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటాయి కలెక్షన్స్. అయితే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే రిలీజ్ చేశాను అనమాట, చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. జైన్ మందిర్ ఉంటుంది కదా, సో దానికి అపోజిట్ నుండి నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ స్కర్ట్స్ వచ్చేసి ఏదైనా 150 రూపీసేనంట. చిన్నపిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయండి. ఇంకా ప్లాజోస్ కానివ్వండి, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైజే ఉన్నాయండి, 100 రూపీస్లోనే అనమాట. నార్మల్గా మనం చూసుకుంటే స్ట్రీట్ షాపింగ్స్లో కూడా, అంటే ఎనీ స్ట్రీట్ షాపింగ్స్లో సేమ్ ప్రైస్ ఉండదండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి. సో నాకైతే ఇక్కడ కొంచెం తక్కువగానే అనిపించిందండి. ఈ దుప్పటాస్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఇవి కూడా మనకి 150 రూపీస్ 100 రూపీస్లోనే వస్తాయన్నమాట. నాకు మెయిన్గా ఆ బాంతిని డిజైన్లో ఉన్నాయి కదండి, అవి చాలా బాగా నచ్చాయి. ఇంకా ప్లెయిన్లో కానివ్వండి, ఇంకా ఇలా చమ్కీ వర్క్లో వచ్చినవి కానివ్వండి, ఇవన్నీ 150 రూపీస్ 100 రూపీస్లోనే ఉన్నాయన్నమాట. ఎందుకు నేను 150 100 అంటున్నానంటే, ఇవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారండి. కొంతమంది 100 అంటున్నారు, కొంతమంది 150 అంటున్నారు అనమాట. ఇంకా ఇవన్నీ కూడా ప్లాజోస్ ప్లెయిన్లో ఉన్నాయి, ఇంకా ఇలా బెలూన్ పాయింట్స్ అంటారు కదా అలా ఉన్నాయి, జీన్స్ మోడల్లో ఉన్నాయి, లెగ్గిన్స్, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవి వెస్ట్రన్ ఫ్రాక్స్ అండి. ఇవి కూడా మనకి 500 బిలోలోనే వచ్చేస్తాయి. నేను మెయిన్గా ఏంటంటే ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లేనండి. నేను ఏదైనా షాప్లోకి వెళ్తే కనుక ఎగ్జాక్ట్ ప్రైస్తో ఉంటాయి కనుక చెప్పేదాన్ని. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కదా, మనకి ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఉండవు అనమాట. అంటే కొన్ని ఇలా బోర్డు పెట్టారు, 150 రూపీస్ 100 రూపీస్ ఫిక్స్డ్ అని పెట్టారు, కానీ కొన్ని చోట్ల బార్గెనింగ్ చేస్తే తక్కువకి ఇస్తారు కదా, సో అలా అని చెప్పట్లేను అనమాట. ఇంకా 150 రూపీస్లోనే ఈ టాప్స్ చాలా బాగున్నాయండి. డైలీ వేర్ పర్పస్గా అయితే సూపర్గా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ ఫుట్వేర్ కూడా చాలా బాగున్నాయి చూడండి, ఫ్లాట్లో ఉన్నాయి, ఇంకా కొంచెం హీల్స్ మోడల్లో కూడా ఉన్నాయి. ఇవి కూడా 150 రూపీస్ అని చెప్పారు. ఇంకా పిల్లలకి ఇలా షూ కూడా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ షూ అయితే బాగుంటాయండి క్వాలిటీ. నేను ఒకసారి ఇవి తీసుకున్నాను అనమాట పిల్లలకి. ఇవి ఫిక్స్డ్ రేట్ 150 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా జ్యువెలరీ కలెక్షన్ అయితే తప్పకుండా ఉంటుందండి. మీరు ఏ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా ఇవే ఉంటాయి, బట్ మనకి ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కలెక్షన్స్ కొంచెం ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. ఈ శారీస్ చూస్తున్నారు కదా, ఇవి 100 150 రూపీస్ అంట. డైలీ వేర్గా కూడా కట్టుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇది లాంగ్ ఫ్రాక్స్ లాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, చాలా కలెక్షన్ ఉందండి. ఇంకా ఇలా దుప్పటాస్ కూడా ఇలా చిన్న స్టాల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇంతకుముందు చూపించాను కదా బాందిని డిజైన్లో, నాకు ఇంకొక దగ్గర కూడా కనిపించాయి ఇవి. ఇవైతే 150 రూపీస్ అంట. అక్కడ అతను పట్టుకున్నాడు కదా, అవైతే 500 అంటండి. హాఫ్ శారీస్ పైకి బాగుంటాయి, ఇవి 500 అని చెప్పారు. హాఫ్ శారీస్ పైకి, ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటాయండి ఇవి. లెంత్ విడ్త్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. దీని పక్కనే, అంటే జైన్ మందిర్కి ఆపోజిట్లోనే నాకు ఒకటి 99 రూపీస్ షాప్ అని ఒకటి కనిపించింది అనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, అంటే 10 రూపీస్ షాప్స్ కానీ 99 రూపీస్ షాప్స్ ఇలా ఉంటాయి కదా, ఈ కలెక్షన్స్ డిఫరెంట్గా అనిపిస్తాయి అన్నమాట అక్కడ. నాకు చాలా ఇంట్రెస్ట్, మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకొని నేను ఇక్కడ కొన్ని కలెక్షన్స్ అనేది కవర్ చేశాను అనమాట. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి. ఇంకా వెళ్తుంటే ఇక్కడ కూడా కొన్ని టాప్స్ అయితే కనిపించాయి. స్ట్రైట్ కట్ మోడల్లో ఉన్నాయి, ఫ్రాక్ మోడల్లో 350 రూపీస్ 450 రూపీసే ఉన్నాయి. బాగున్నాయండి. మళ్ళీ అంటే మరీ డైలీ వేర్లా లేవు, మరీ ఫ్యాన్సీలా లేవు, మంచిగా కొంచెం సెమీ పార్టీ వేర్ టైప్ ఉన్నాయన్నమాట. అయితే ఇది షాప్ వచ్చేసి ఇది అగర్వాల్ అని ఉందండి, అగర్వాల్ ఎక్స్క్లూజివ్ అని ఉంది కదా,
సో దీనికి పైన ఫ్లోరే మనకి 99 రూపీస్ షాప్ అని ఉంటుంది. సో ఇక్కడ కలెక్షన్స్ అయితే చూసేద్దాం. స్టీల్‌లో కూడా బాగున్నాయండి. ఇంకా ఇవి బాక్సెస్ అనమాట. 2 వచ్చేసి 99. ఇక్కడ చూడండి, నేను ఏ కలెక్షన్ చూపించినా అది 99 రూపీసేనండి. అన్నీ కూడా 99 రూపీస్‌లోనే ఉన్నాయండి. ఈ బాక్స్ కూడా బాగుంది. లంచ్ బాక్స్ 99 రూపీస్‌లో. మనకేంటంటే ఇలాంటి షాప్స్‌లలో కొన్ని బయట కంటే తక్కువ ప్రైస్ అనిపిస్తాయి. కొన్ని బయట కంటే కొన్ని ఎక్కువ ప్రైస్ అనిపిస్తాయండి. బట్ మనం చూసి తీసుకోవాలన్నమాట. ఏది ఎక్కువ ప్రైస్‌లో ఉంటుంది, ఏది తక్కువ ప్రైస్‌లో ఉంటుందని. ఇవి జ్యువెలరీ అవి పెట్టుకోవడానికి బాగుంటాయండి ఆ బాక్సెస్. నాకైతే అన్నీ చాలా బాగా అనిపించాయండి ఇక్కడ. స్టీల్‌లో కానివ్వండి, ఇంకా మనకి కిచెన్ స్టోరేజ్ బాక్సెస్ కానివ్వండి, ఇంకా అది హోమ్ నీడ్ ఐటమ్స్ కానివ్వండి బాగున్నాయి. మీకు వీలైతే విజిట్ అవ్వండి. అంటే ఎప్పుడైనా కోటికి వెళ్తే, స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్తే విజిట్ అవ్వండి. బాగున్నాయండి. ఇంకా బాటిల్స్ కూడా ఇవన్నీ 99 రూపీస్‌లోనే అనమాట. All I want
సో చూసారు కదండీ! మీకైతే యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలిగాననమాట. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది మనకి సిటీలోనే కాకుండా విలేజెస్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా! సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇలా హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ, కోటికి వచ్చినప్పుడు సో వాళ్ళకి ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఇలాంటి కలెక్షన్స్ ఉంటాయా అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది గదా! ఇంకా ఇక్కడ డ్రెసెస్ బాగున్నాయండి. ఈ ఫస్ట్ వన్‌ది కూడా భలే ఉంది డ్రెస్. ఇది షాప్ నేమ్ వచ్చేసి సర్దా కలెక్షన్స్ అని ఉందన్నమాట. ఇలా ఇంకా జేకే సెలెక్షన్స్ అని కూడా దీని పక్కన ఒక షాప్ ఉంది చూసారా? ఇక్కడ కూడా బాగున్నాయండి. సో ఇలా మనకి కోట్ సెట్స్ కానివ్వండి, హాఫ్ శారీస్, క్రాప్ టాప్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఒకే చోట ఉన్నాయన్నమాట. సో మనం ఇలా స్ట్రీట్ షాపింగ్ చేసుకుంటూనే ఇలాంటి కలెక్షన్ కూడా చూడొచ్చు. పార్టీ వేర్ కలెక్షన్స్. ఇంకా ఇవి షార్ట్స్ టైప్ ఉన్నాయండి. అండ్ ఇవి టీ షర్ట్స్ అన్నమాట. ఇవి కూడా 150 రూపీస్‌లోనే ఉన్నాయండి. 150, 100. కొంతమంది అయితే ఇలా ఫిక్స్డ్ ప్రైస్ అనేసి బోర్డు పెట్టారు. ఇక్కడైతే చూడండి ఇలా 120 రూపీస్, 150 రూపీస్ అని పెట్టారు. ఇంకా ఇలానే మీకు స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ స్ట్రీట్ షాపింగ్ వీడియో చేయాలనేది కూడా. సో మన ఛానల్లో ఆల్రెడీ దిల్సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్, చార్మినార్ స్ట్రీట్ షాపింగ్, కేపీహెచ్‌బి ఇంకా ఇదైతే కోటి స్ట్రీట్ షాపింగ్ అనమాట. స్ట్రీట్ షాపింగ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. జస్ట్ అలా చూడ్డానికైనా వెళ్తానన్నమాట. ఎందుకంటే మనకి కొత్త కలెక్షన్స్ ఏది వచ్చినా సరే అవి స్ట్రీట్ షాపింగ్స్‌లో తప్పకుండా కనిపిస్తాయండి. ఇంకా మనకి తక్కువ బడ్జెట్‌లోనే ఉంటాయన్నమాట. ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు కావాలంటే మనము ఫస్ట్‌గా చూస్ చేసుకునేది స్ట్రీట్ షాపింగే. అంటే జ్యువెలరీ కూడా అప్పటికప్పుడు అంటే బయట కూడా దొరుకుతాయి. బట్ మనకి సెట్ వైస్‌గా ఉంటాయన్నమాట. ఇక్కడ జ్యువెలరీ కానివ్వండి, బ్యాంగిల్స్. సో పిల్లలకి కూడా ఏదైనా స్కూల్ ఫంక్షన్స్ అయినా సరే జ్యువెలరీ కావాలంటే, గోల్డ్ వేయాలంటే భయమేస్తుంది కదా! సో అప్పటికప్పుడు తీసుకోవాలంటే ఇలా స్ట్రీట్ షాపింగ్స్‌లో తీసుకోవచ్చండి. పిల్లలకు కూడా భలే ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నదైతే టాయ్స్ ఎంత బాగున్నాయో అసలు. సో నేను టాయ్స్‌ది కూడా ఒక వీడియో అయితే పెట్టానండి మన ఛానల్‌లో. అక్కడ నాకు చాలా తక్కువ అనిపించాయి బేగం బజార్‌లో. అండ్ ఇవన్నీ కూడా మనకి నార్మల్ ఇక డ్రెసెస్ కలెక్షన్ అండి. చాలా ఉన్నాయన్నమాట. అసలు మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే 2 సైడ్స్ మొత్తం డ్రెసెస్ కానివ్వండి, జ్యువెలరీ మొత్తం ఆ కలెక్షనే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇవన్నీ కూడా జ్యువెలరీ చూడండి. జైన్ మందిర్ ఉంది కదా! దానికి అపోజిట్‌లో ఉంటుందన్నమాట ఇది. జ్యువెలరీ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి స్ట్రీట్ షాపింగ్స్‌లో. అన్నీ డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయన్నమాట. ఇక క్వాలిటీ అయితే నాకు తెలీదండి. క్వాలిటీ ఎలా ఉంటుందో. అంటే కొంతమందేమో బాగుంటుందని చెప్తున్నారు. కొంతమంది అంటే నార్మల్‌గా ఉంటుందని చెప్తున్నారనమాట. సో అది మనం ఏ జ్యువెలరీ అయినా సరే మనం మెయింటైన్ చేసుకోవాలండి. నార్మల్‌గా మనం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్‌లో తీసుకున్నా సరే, ఇక్కడ స్ట్రీట్ షాపింగ్‌లో తీసుకున్నా సరే కొంచెం మనం బాక్సెస్‌లో పెట్టి కొంచెం నీట్‌గా మెయింటైన్ చేసి బయట ఉండనివ్వకుండా కొంచెం బాక్స్‌లలో పెట్టేసుకుంటే కొంచెం ఎక్కువ రోజుల వరకు కూడా యూజ్ అవుతాయన్నమాట. అంటే కలర్ పోకుండా ఉంటాయండి. అండ్ ఇవి కూడా బాగున్నాయి. చిన్నగా చోకర్ టైప్ కంటై మోడల్ ఉన్నాయన్నమాట. బ్లాక్ బీడ్స్ కూడా చాలా డిజైన్స్ వస్తున్నాయండి. మనకి షార్ట్‌లో దొరుకుతున్నాయి. లాంగ్‌లో కూడా ఉంటున్నాయన్నమాట బ్లాక్ బీడ్స్. ఇక్కడ వచ్చేస్తే ఇయర్ రింగ్స్ నాకు బుట్టాల్లో ఇక్కడ ఎక్కువ కలెక్షన్ కనిపించిందండి. నార్మల్‌గా స్ట్రీట్ షాపింగ్ మొత్తం చూసుకుంటే ఇలా స్టోన్స్ వచ్చేసి కలర్స్ లాగా ఉంటున్నాయి కదా! ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ లాగా అలానే ఉన్నాయి. గోల్డ్‌లో కావాలంటే మాత్రం నాకు ఇక్కడ కనిపించాయండి ఎక్కువగా. చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో కూడా ఉన్నాయన్నమాట. ఇక ఇవన్నీ అయితే ప్రైస్ అడుగుతున్నాను. ఇవి ప్రైస్ 150, 100 అలా ఉంటుందంట.
అవైతేనేమో మనకి అంటే జ్యువెలరీని బట్టి ప్రైస్ ఉంటుందంట. ఇంకా వాచెస్ చూడండి అసలు ఎంత బ్రాండెడ్‌గా ఉన్నాయో. పెట్టుకుంటే మాత్రం బ్రాండెడ్ వాచే అనుకుంటారండి. అంత బాగున్నాయి. బట్ ఇవి మనకి ఆహ్, సెల్స్ పనిచేస్తాయా లేదా? టైం నడుస్తుందా లేదా తెలీదు. ప్రైజెస్ మాత్రం చాలా రీజనబుల్ ఉన్నాయండి. 100, 150లో అంట. ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా! ఇంకా ఇక్కడ పక్కనే బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనకి నేను చూపిస్తుందయితే 150 రూపీస్‌లో, 250 రూపీస్‌లో అలా ఉంటాయన్నమాట. అండ్ ఫుట్‌వేర్ చూడండి హీల్స్ మోడల్‌లో భలే ఉన్నాయండి ఇక్కడ. 300 రూపీస్ అంట ఇవన్నీ. అండ్ షూ మోడల్‌లో కూడా ఉన్నాయండి. 200 రూపీస్, 150 రూపీస్ అలా ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు. సో వీళ్ళ దగ్గర బార్గెనింగ్ అడగడానికి ఏమి ఉండదన్నమాట. అందరూ కూడా ఇలానే చేస్తున్నారండి ఇప్పుడైతే ఫిక్స్డ్ ప్రైజెస్. స్టార్టింగ్‌లో చూపించాను చూడండి 99 మార్ట్ అని. సో అది ఈ సర్కిల్‌లో ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ నుండి స్ట్రెయిట్‌గా వెళ్తే అన్నీ కూడా టాప్స్, డ్రెసెస్, మనకి ప్లాజో సెట్స్ కానివ్వండి, నైటీస్ కూడా ఉన్నాయండి. నైటీస్ 150, 200లో ఇక్కడ చూస్తున్నారు కదా! లంగా ఓణీలు చూడండి ఎంత బాగున్నాయో పట్టు లంగాలు. ఇంకా స్ట్రీట్ షాపింగ్స్‌లో ఇలాంటి ఫుడ్ అయితే కామన్ అండి అసలు. నేనైతే డెఫినెట్‌గా ట్రై చేస్తానన్నమాట. ఏదో ఒకటి అలా షాపింగ్ చేస్తూ, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఇవి హెయిర్ యాక్సెసరీస్ కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, పిల్లలకి సంబంధించినవి హెయిర్ యాక్సెసరీస్, టిప్ టాప్స్ కానివ్వండి. ఇవి కూడా బాగుంటాయండి. కానీ స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు చాలా తక్కువే కదా అనుకుంటూ చాలా ఎక్కువ బిల్ చేస్తూ ఉంటాము. అలా ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేనైతే డెఫినెట్‌గా 100 రూపీసే కదా, 200 రూపీసే కదా అనేసి అలా తీసుకుంటూనే ఉంటానన్నమాట. ఇక్కడ ఇవి కూడా బాగున్నాయండి. ఫుట్‌వేర్ అండ్ ఈ జ్యువెలరీ అయితే డిఫరెంట్ అనిపించింది. ఇవి మనకి ప్రైజెస్ అయితే అంత ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఓకే అండి. ఇదే ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఏ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కూడా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.